సహోదరులారా, ఇప్పుడు వరకు మనం ధ్యానించాం. మన ఆత్మల్ని మనం రక్షించుకోవాలంటే మనము దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలి. తర్వాత మన తల్లిదండ్రులను గౌరవించాలి. చివరిగా ఈ ఆధునిక ప్రపంచంలో ముఖ్యమైనటువంటిది క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. క్షమించాలి. ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా పగ, కాఠిన్యాలు, స్వార్థం, అసూయ, ఇతర మతస్థుల మీద, ఇతర కులపస్తుల మీద ఎంతో బద్ధశత్రులు అవుతూ ఉన్నారు రక్త సంబంధికులు ఈ రోజుల్లో. మరి అటువంటి సమాజంలో బతుకున్నటువంటి మనము, ప్రియమైనటువంటి సహోదరులారా, మన ప్రభు మనకు నేర్పించేది మనము క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. అందుకనే లూకాసు సువార్త 23వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు మొట్టమొదటిగా శిలువలో మహా ఆవేదన పడుతూ ఆయన పలికినటువంటి మొట్టమొదటి పలుకు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమన్నాడు ప్రభు. క్షమించమన్నాడు ప్రభు. వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. అందుకనే మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 25, నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరునిపై నీకు ఏమైనా మనస్పర్ధలు ఉన్నట్లు తెలిసిన ఎడలా వారిని క్షమించాలి. చూడండి, ప్రభు దేవుని యొక్క వాక్యములో ఆయన మొట్టమొదటిగా ఎక్కువగా ప్రాముఖ్యించింది క్షమాగుణాన్ని. క్షమించండి, మనము క్షమించాలి. మనము ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 32వ వచనంలో ఈ విధంగా ప్రభు చెప్తూ ఉన్నాడు, దానికి బదులుగా పరస్పరము దయను మృదుత్వమును ప్రదర్శింపుడు, క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ములు క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమించుకోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించాడో, క్షమించాడో, ఆయన దయగలిగి ఉన్నాడో, మనం ఒకరి పట్ల ఒకరు క్షమాగుణాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈ క్షమాగుణాల్లో 3 ముఖ్యమైనటువంటి విషయాలను మనం ధ్యానించుకుందాం. క్షమించటంలో మొట్టమొదటిగా నన్ను నేను క్షమించుకోవాలి. ఇది చాలా ముఖ్యం. రెండవది, క్షమించటంలో మనము క్షమించమని అడగాలి. నేనెందుకు క్షమించాలి? నేనేమన్నాను? అత్త అంటది, నేను ఒక మాట అంటే పడదా? నేనెందుకు క్షమించాలి? నేను క్షమించమని అడగాలి? చిన్నదే, నిన్నగాక మనం పుట్టింది, నేను తగ్గేదేంటి? నేను తగ్గేదేలే అంటారు. క్షమించమని అడగటంలో నీ యొక్క వ్యక్తిగతము బయటపడుతుంది. నువ్వు హెచ్చించబడతావు, నువ్వు తగ్గించబడవు. నువ్వు తగ్గించబడితే నువ్వు హెచ్చించబడతావు. నిన్ను నీవు తగ్గించుకొని క్షమించమని అడగాలి. ఈ రోజుల్లో మన సమాజంలో చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఒకరు తగ్గరు. నేను తప్పు చేసినా నేనెందుకు అడగాలి? మనము క్షమించమని అడగాలి. మూడవది, క్షమించాలి. ఇవి ముఖ్యమైనటువంటివి 3 ప్రియమైనటువంటి సహోదరులారా. మొట్టమొదటిది, మనల్ని మనము క్షమించుకోవాలి. మనము ఇద్దరు వ్యక్తులకు సహాయపూర్వకంగా ఈ యొక్క విషయాన్ని మనం ధ్యానించుకుందాం. ఇద్దరు దేవునికి ప్రియమైనటువంటి శిష్యులు. 12 మంది శిష్యుల్లో ఈ ఇద్దరు చాలా ముఖ్యమైనటువంటి వారు. మొట్టమొదటిది ఎవరు? పేతురు గారు. రెండవది కాదు, ప్రభుని ఒక ముద్దుతో పట్టించినటువంటి వాడు ఎవడు? యూదా ఇస్కరియోతు అనేది. ఆయన చేతిలో దేవుడు డబ్బులు సంచి పెట్టాడంట. ఇది చాలా ముఖ్యం. పేతురు గారంటో ప్రభు స్థాపించినటువంటి సంఘానికి అధిపతి. ఆ సంఘానికి కోశాధికారి ఎవరు? యూదా ఇస్కరియోతు. చాలా ముఖ్యం కదా. ఏ రాష్ట్రంలోనైనా
ఒక ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చాలా మంది ఉంటారు. దాంట్లో ముఖ్యమైనటువంటి శాఖలు ఆర్థిక శాఖ, ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి. మరి ఇటువంటి బాధ్యతలు దేవుడిచ్చినటువంటి వారిలో వారిని క్షమించుకుని ఈరోజు సంఘానికే అధిపతి అయ్యాడు. తనను తాను క్షమించుకోకుండా వెళ్ళి ఉర్రేసుకున్నాడు జోదా ఇస్కారి. ఇద్దరు చేసింది తప్పే. పేతురు గారు ఆయన నాకు తెలియదని ముమ్మాటు 3 సార్లు బొంకాడు. ఆయన నాకు తెలియదు అన్నాడు. పేతురు గారు చేసింది కూడా ఘోరమైనటువంటి పాపమే, తప్పే. యోదా ఇస్కారి చేసింది కూడా ఘోరమైనటువంటి తప్పే. కానీ వీరిరులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి గుణాన్ని మనం నేర్చుకోవాలి. పేతురు గారిలో ఉన్నటువంటి గొప్పతనం. ఆయన ప్రభుని 3 సార్లు కాదని బొంకినటువంటి వాడు వెలుపలకు వెళ్ళి వెక్కి ఏడ్చి తనను తాను క్షమించుకుని ప్రభుని క్షమాభిక్షను అడిగాడు. ఈరోజు నాయకుడయ్యాడు. జోదా ఇస్కారియోతు కూడా తప్పును తెలుసుకున్నాడు, కానీ తనను తాను క్షమించుకోలేకుండా వెళ్ళి ఉర్రేసుకున్నాడు. ఇది మనం చూస్తాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 48వ వచనం. పేతురు గారు లూకాసు వార్త 22వ అధ్యాయం 57వ వచనం చూడండి. కానీ అతడు పేతురు లూకాసు వార్త 22వ అధ్యాయం 50వ వచనంలో పేతురు చెప్తున్నాడు నాకు తెలియదని బొంకాడు. అదేవిధంగా మత్తయి వార్త 26వ అధ్యాయము 75వ వచనం చూడండి. మత్తయి వార్త 26వ అధ్యాయం 75వ వచనం. కోడి కూయక మునిపే నువ్వు 3 సార్లు నన్ను ఎరుగమని యేసు చెప్పినటువంటి మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకుని వెలుపలకు వెళ్ళి వెక్కి ఏడ్చి ప్రాయశ్చిత్తం పడి తనను తాను క్షమించుకున్నాడు. ఈరోజు గొప్ప పునీతుడయ్యాడు. అదే మన జోదా ఇస్కారియోతు వెలుపలకు వెళ్ళి ఆయన కూడా ప్రాయశ్చిత్తపడ్డాడు. కానీ తప్పు ఎక్కడ చేశాడంటే తనను తాను క్షమించుకోలేదు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. గురుద్యోగియగు యోధా పశ్చాత్తాప పొంది ఆ 30 వెండి నాణెములను తిరిగి ప్రధానార్చకుల ఎదుట ప్రద్దల ఎదురకు తెచ్చి నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపము కట్టుకొంటిని అని చెప్పి తర్వాత వచ్చిన చూడండి. అప్పుడు అతడు దేవాలయంలో విసిరికొట్టి పోయి ఉరి వేసుకొనెను. చూడండి, నిన్ను నీవు క్షమించుకోకపోయినట్లయితే, నిన్ను నీవు ప్రేమించుకోకపోయినట్లయితే, నిన్ను నీవు దేవుని చేత ప్రత్యేకంగా సృష్టించబడవనేటువంటి ఆశ, నేను దేవుని యొక్క ప్రతిబింబమని నువ్వు తెలుసుకోకపోతే యోదా ఇస్కారియోతులాగా నీ జీవితాన్ని కూడా నువ్వు నాశనం చేసుకుంటావు. సో మొట్టమొదటిది, ప్రియమైనటువంటి సహోదరులారా, మనల్ని మనము ప్రేమించుకోవాలి, మనల్ని మనము క్షమించుకోవాలి. ఈ రోజుల్లో యువకులు చాలామంది ఇదే తప్పులు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఏదన్నా మాట కానీ వాళ్ళ మంచి కోసమని నన్ను తల్లిదండ్రులు ఎన్ని మాటలన్నా సరే క్షమించుకోలేకపోతూ ఉన్నారు, ఆలోచించలేకపోతూ ఉన్నారు. వెళ్ళి ఏం చేస్తున్నారు? ఉరేసుకోవటం, కాళ్ళలో దూకటం, ఎన్నెన్నో చేస్తున్నారు యువకులు. దయచేసి మిమ్మల్ని మీరు ప్రేమించండి, మిమ్మల్ని మీరు క్షమించండి. అది చాలా ముఖ్యమైనటువంటిది క్షమించటంలో, ప్రియమైనటువంటి సహోదరుల. రెండవది, మనము ఇతరుల్ని క్షమించమని అడగాలి. తప్పులేదు.
మనం ఎప్పుడైతే ఇతరులను క్షమించమని అడుగుతామో అక్కడ పరలోకాన్ని చూస్తాం, అక్కడ సంతోషాన్ని చూస్తాం, అక్కడ ఆనందాన్ని చూస్తాం. ఈ రోజుల్లో ఈ సమాజంలో రక్త సంబంధికులే బద్ధశత్రులు అవుతూ ఉన్నారు. ఆస్తి పెంపకాల్లో, ఆస్తి గొడవల్లో ఎంతోమంది ఈదికెక్కుతున్నారు, జైళ్ళకి వెళ్తూ ఉన్నారు, సంఘంలో వాళ్ళ యొక్క పేరును నాశనం చేసుకుంటున్నారు. ఏ అన్న కొంత ఒక సెంటు కూడా కాదు, సెంటు అంటే చాలా కదా, కొన్ని అడుగులు స్థలం తీసుకున్నాడు, తప్పేమిటి? నీ రక్త సంబంధికుడే కదా, మీ అన్నే కదా, బయటోడు కాదుగా. మీ అక్క, మీ అమ్మ బంగారంలో ఏదో కొంచెం ఒక గాసి ఒక రింగ్ ఎక్కువ తీసుకుంది, తప్పేంటి? మీ అక్కే కదా. కానీ ఈ రోజుల్లో బద్ధశత్రులు అవుతున్నారు, మాట్లాడకుండా ఉంటున్నారు. తండ్రి చనిపోతూ ఉన్నాడని కబురు పెడితే కూతురికి, నీ బాబు మీ నాన్న చావు బతుకులో ఉన్నాడు, నీ కోసం కలవట్లాడుతున్నాడు, నిన్ను రమ్మంటున్నాడు అంటే కూతురు వెళ్ళలేదు. నేనేంటి ఆయన దగ్గరికి వెళ్ళేది, నాకేం చేశాడని, నాకు అన్యాయం చేశాడు. ఏం చేయలేదు నీకు? ఏం చేయలేదమ్మా నీకు? నేను చదివించలేదా? నీకు పెళ్లి చేయలేదా? నీకు పురుళ్ళు పోయలేదా? నీకు సర్వాన్ని నీకు దారపోసినటువంటి తండ్రి సత్తా బతుకుల్లో ఉంటే నా తండ్రి ఏం చేశాడు అని చెప్పేటువంటి సమాజం ఈ రోజుల్లో. వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించమని అడిగేటువంటి ఆ యొక్క ఆలోచన కూడా నీకు లేదా? ఈ రోజుల్లో ప్రియమైనటువంటి సహోదరులారా, క్షమించుకోకుండా ఎంతోమంది తల్లిదండ్రులు కాలగర్భంలో గడిచిపోయారు. క్షమించమని అడిగినటువంటి వారు గొప్ప పునీతులయ్యారు. క్షమించమని అడిగినటువంటి వారు ఈ రోజుల్లో సమాజంలో పేరు ప్రఖ్యాతులు గడిస్తూ ఉన్నారు. క్షమించమని అడగకుండా చనిపోయినటువంటి వారు కాలగర్భంలో కలిసిపోయారు. మరి నువ్వు నేను కాలగర్భంలో కలిసిపోదామా? లేకపోతే మన పేర్లు కూడా స్వర్ణాక్షరాలతో రాయబడాలా అని మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనము ఇతరుల్ని క్షమించమని అడగాలి, తప్పు లేదు. అందుకని ప్రభు చెప్తూ ఉన్నాడు, నువ్వు బలిపీఠం ముందా నీ సహోదరుడితో నువ్వు సఖ్యత లేను అని నీకు తెలిసిన ఎడలా ఆ యొక్క బలిని నువ్వు పీఠం ఎదుట వదిలిపెట్టి ముందు ఏమన్నాడు ప్రభు? నీ సహోదరుడి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగు, సఖ్యతపడు, అప్పుడు నువ్వు తీసుకొచ్చినటువంటి కానుకలు నాకు ప్రీతికరముగా ఉంటాయని దేవుడు చెప్తున్నాడు. ద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, మనము ఇతరుల్ని క్షమించమని అడగాలి. వారు ఎటువంటి వారైనా సరే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ఏ స్థాయిలో ఉన్నా ఎవరినైనా సరే మనం అడగాలి, నన్ను క్షమించు. భార్యాభర్తల మధ్య ఈ రోజుల్లో గొడవలు, విడిపోవటాలు, కక్షలు ఎన్నో ఉన్నాయంటే ఇదే కారణం. ఇదే భర్తని నన్ను క్షమించమని అడిగేటువంటి భార్యలు ఈ రోజుల్లో ఎవరు లేరు. భర్త కూడా నన్ను క్షమించమని అడిగేటువంటి భర్తలు ఈ రోజుల్లో లేరు. ఎవరు? తగ్గేదేలే. తర్వాత ఏమవుతుంది? ఎవరు నాశనం అయిపోతున్నారు? మీ వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు? నీ పిల్లలు, నీ కుటుంబం, నీ సంఘం. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ఆలోచించండి. నన్ను క్షమించమని అడగటం వల్ల నీ ఉన్నతికే, నీకే మంచి పేరు వస్తుంది. నువ్వే ఒక స్థాయిలో ఉంటావు, నువ్వు తగ్గవు. చివరిగా మనం ఇతరుల్ని క్షమించాలి. ప్రభువే చెప్తూ ఉన్నాడు, నీ శత్రువులను ప్రేమించు, నిన్ను హింసించు వారి కోసం ప్రార్థించమన్నాడు. ప్రభువే చెప్పాడు. అది ఒకరోజు ఒక పాస్టర్ గారు ఆదివారం ప్రసంగానికి, ఆదివారం ప్రార్థనకి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఒక హైవే రోడ్ని క్రాస్ చేశాడు, దాటుతూ ఉన్నాడు. దాటుతూ ఉంటే అప్పుడే స్పీడ్గా వచ్చినటువంటి ఒక కారు వచ్చి ఆయనని ఢీ కొట్టడం, ఆయన అక్కడికక్కడే మరణించాడు. మరణించిన తర్వాత
ఆ కారులో ఉన్నటువంటి ఆమెను తనతో పాటు ఉన్నటువంటి 7 సంవత్సరాల బిడ్డను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. చివరిగా వారికి ఈ కోర్టులో శిక్ష విధించడానికి అందరూ తయారవుతూ ఉన్నారు. అందరికీ తెలుసు ఓవర్ స్పీడ్ వల్ల ఒక నిన్నైనటువంటి ప్రాణాన్ని ఆమె చేతులారా చంపేసిందని, ఆమె శిక్ష పొందుతుందని అందరికీ తెలుసు. మరి అదే పరిస్థితిలో అదే కోర్టులో పాస్టర్ గారి యొక్క కుమారుడు ఆలోచిస్తూ ఉన్నాడు. మా తండ్రి చనిపోయాడు, చనిపోయినటువంటి వాడు తిరిగి రాడు. అక్కడ చూడండి, ఆమెతో పాటు 7 సంవత్సరాలు ఉన్నటువంటి కుమారుడు పరిస్థితి ఏమిటి? ఆ తల్లి శిక్ష పొంది జైల్లోకి వెళ్తే ఆ కుమారుడు యొక్క పరిస్థితి ఏమిటి అని ఆలోచించి జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వకముందే ఈ కుమారుడు లేచి, మా కుటుంబం తరపున సంతృప్తిగా మేము ఈమెను క్షమిస్తూ ఉన్నాం అని పబ్లిక్గా డిక్లేర్ చేశాడు. చూడండి, అది నిజమైనటువంటి క్షమించటం, నిజమైనటువంటి క్షమాపణ. ఈ రోజుల్లో ఎంతమంది ఆ విధంగా ఉంటున్నారో ఒకసారి ఆలోచించండి. మన ప్రభువే చెప్పాడు, ఆయనే ప్రార్థన చేశాడు, ప్రభువా వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమన్నాడు ప్రభు. మరి అటువంటి క్షమాగుణాన్ని నేను కలిగి ఉన్నానా? నన్ను నేను క్షమించుకుంటూ ఉన్నానా? క్షమించమని ఇతరులను అడగటానికి నేను సిద్ధంగా ఉన్నానా? నేను నా ప్రభు ఏ విధంగా క్షమించాడో నా శత్రువులను ప్రేమించటానికి, నా శత్రువుల కోసం ప్రార్థన చేయటానికి, నన్ను హింసించే వారిని క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నానా అని ప్రత్యేకంగా మనము ఆలోచించి మన ఆత్మను మనం రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి? క్షమించాలి. ఈ 3 ముఖ్యమైనటువంటి విషయాలను మన దైనందిన జీవితంలో ధ్యానిస్తూ తనకు అనుగుణంగా జీవించడానికి మన ఆత్మలను మనం రక్షించుకుందాం. దేవుని యొక్క దీవెనలు పొందుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.